సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలంటే కేవలం తెరపై కనిపించే గ్లామర్ మాత్రమే కాదు, వారి వెనుక ఎన్నో త్యాగాలు, ఎన్నో గాయాలు, ఎన్నో రిస్కులు కూడా దాగి ఉంటాయి. ఇటీవల వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోలు సర్జరీలు చేయించుకోవడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భుజానికి సర్జరీ చేయించుకున్నారు. ఆ తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ మోకాలికి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సర్జరీ కోసం కోయంబత్తూరు వెళ్లినట్లుగా వార్తలొస్తున్నాయి. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ ముగ్గురు హీరోల విషయంలో కారణాలు మాత్రం ఒకేలా లేవు. పవన్ కళ్యాణ్ విషయంలో అభిమానుల అత్యుత్సాహం వల్ల ఆయన భుజాలపై ఎక్కువ ఒత్తిడి పడటంతో సమస్య ఏర్పడింది. కానీ బాలకృష్ణ, రామ్ చరణ్లకు జరిగిన గాయాల వెనుక మాత్రం వారి సినిమాల కోసం చేసిన కఠినమైన శ్రమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ తన చిత్రం పెద్ది కోసం చాలా రోజులుగా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకుంటూ కుస్తీ మరియు భారీ యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మణికట్టు వద్ద గాయం అయినప్పటికీ షూటింగ్ ఆపకుండా చిన్న బ్యాండేజ్ తోనే సినిమా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే తన 111వ సినిమా కోసం ఈ వయసులో కూడా యువ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. ఆయన డూప్ ను ఉపయోగించకుండా స్వయంగా స్టంట్స్ చేయాలనే పట్టుదలతో పనిచేస్తుండగా మోకాలికి గాయం కావడంతో చిన్నపాటి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటూ త్వరగా కోలుకుంటున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి. రామ్ చరణ్ విషయానికి వస్తే ఆయనకు జూలై 27న సర్జరీ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా ఈ వార్త అభిమానుల్లో ఆసక్తిని, ఆందోళనను పెంచుతోంది. ఒక సినిమా కోసం నెలల తరబడి శారీరకంగా ఎంతో కష్టపడే హీరోలు ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో తమ ఆరోగ్యాన్ని కూడా పణంగా పెడుతున్నారు. తెరపై కొన్ని నిమిషాల యాక్షన్ సీన్ ప్రేక్షకులను అలరిస్తే దాని వెనుక నెలల తరబడి చేసిన శ్రమ, చెమట, కొన్నిసార్లు ఇలాంటి గాయాలు కూడా ఉంటాయి. అందుకే నిజమైన స్టార్డమ్ అంటే కేవలం బాక్సాఫీస్ రికార్డ్స్ మాత్రమే కాదు, తమ అభిమానుల కోసం ఎలాంటి రిస్క్ అయినా సిద్ధపడే అంకిత భావం కూడా. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రామ్ చరణ్ ముగ్గురు త్వరగా పూర్తిగా కోలుకుని మళ్ళీ అదే ఎనర్జీతో అభిమానుల ముందుకు రావాలని ప్రతి సినీ అభిమాని కోరుకుంటున్నారు.